అందరికీ వందనాలండి. మరలా ఈ విధంగా కలవడానికి దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఈ రోజున క్రైస్తవంలో చాలామంది బోధిస్తున్న విధానం ఏంటిదంటే వాక్యంలో ఎదగాలి, వాక్యంలో మరింత బలంగా కొనసాగాలని చాలా బలమైన ప్రసంగాలు చేస్తున్నారు. కానీ చాలామందిని ఈ ప్రసంగాలు చేస్తున్న వారిని కూడా పాపం ఏలుతుంది అంటే నిజంగా ఒక ఇంత బాధాకర విషయం చెప్పాలి. ఎందుకు బాధాకరం అంటే దేవుడు తన పిల్లల్ని పరిశుద్ధులుగా చూడాలనుకుంటున్నాడు. పరిశుద్ధులుగా చూడాలనుకుంటున్నాడు. కానీ వారి ఆలోచన విధానం ఎలా ఉందంటే పైకి గట్టిగా బోధిస్తున్నారు. గట్టిగా అరిచి రకరకాల ఆలోచనలు నింపేద్దాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళ హృదయాలు ఒకసారి పరిశీలిస్తే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? పాపానికి దూరంగానే ఉన్నారా? పాప సంబంధాల ఆలోచనలకు దూరంగానే ఉన్నారా అని ఒకసారి పరిశీలిస్తే ఏమో ఎక్కడికక్కడ ఇలాంటి ఆలోచనలు నింపబడి ఉన్నాయి. పాపం వారిని వేలుతుంది. పాపం వారిని ఏలుతుంది. మరి ఇలా ఏలకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 119 కీర్తన 133 వచనంలో ఒక మాట రాయబడింది. అక్కడ ఉన్న అతను ఆ భక్తుడు ఏమంటున్నాడంటే, నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచని ప్రభువా, అలాగే పాపం నన్ను ఏలనివ్వకండి అంటున్నాడు. అంటే అంత భయంకరంగా ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఆయన వేడుకుంటున్నాడు. ఏమని? నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచు. ఎప్పుడైతే మన వాక్యంలో బలంగా ఉంటామో ఆటోమేటిక్గా పాపం మనకు దూరంగా ఉంటుంది. ఎప్పుడైతే వాక్యంలో మనం బలంగా ఉండమో, వాక్య సంబంధాలు ఆలోచిద్దాం ఉండమో ఆటోమేటిక్గా పాపం మన మీద ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు పాపం ఏలుబడి చేయడం అంటే ఎలా ఉంటుంది అని అంటే, మనం ఎవరి దగ్గరికైనా సరే దాసికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏ పని చెప్తారో తెలీదు, ఎప్పుడు చెప్తారో తెలీదు, అర్ధరాత్రి చెప్తారో పొద్దునే చెప్తారో తెలీదు. ఎప్పుడు చెప్పినా పనికి సిద్ధంగా ఉండాలి. మనకంటూ స్వతంత్రం ఉండదు. మనం ఏం చేయాలనుకున్న మన ఇష్టం కాదు, వాళ్ళ ఇష్టమే మన ఇష్టం. ఇంకేం చేయడానికి అవకాశం లేదు. వాళ్ళు ఏం చెప్తే చేయాలి. వాళ్ళు ఎప్పుడు లేపితే అప్పుడు లేవాలి. వాళ్ళు ఎలా వాడుకుంటారో వాళ్ళ ఇష్టం ఇంకా. అలా అలా ఒక్కసారి పాపం జోలికి వెళ్ళామా, పాపం ఉచ్చులోకి వెళ్ళిపోయామా, ఇప్పుడు ఆ పాపం మనల్ని ఎలా నడిపిస్తే అలా నడవాలంతే. ఏం మాట్లాడింపజేస్తే అదే మాట్లాడాలి ఇంకా. మన ఇష్టం వచ్చినట్టుగా కంట్రోల్ చేసుకుని పరిశుద్ధంగా మాట్లాడదాం, పరిశుద్ధంగా అడుగులేద్దాం, ఈ ఆలోచనలు ఎందుకు పనికిరావు. ఎందుకంటే ఒక్కసారి పాపం ఆ ఊబిలోనికి వెళ్ళిపోతే ఇక దాని ఇష్టం వచ్చినట్టుగా అది ఆడుకుంటుంది మనతోటి. ఎప్పుడైతే వాక్యాన్ని బట్టి మన అడుగులు స్థిరపడతాయో ఇక పాపంకి మన మీద అధికారం ఉండదు. భక్తుడు ఈ విషయం అంతటా బాగా గ్రహించాడేమో. నీ వాక్యాన్ని బట్టిన అడుగులు స్థిరపరచని ప్రభు అని ప్రభువును వేడుకుంటున్నాడు, తండ్రిని వేడుకుంటున్నాడు. ఈ రోజున క్రైస్తవులుగా మనం కూడా వేడుకోవాల్సిన విషయం ఏంటిది అంటే, ప్రభా మీ వాక్యాన్ని బట్టిన అడుగులు స్థిరపరచండి, మీ వాక్యంలోని అడుగులు ఉండాలి, మీ ఆలోచనలోని అడుగులు ఉండాలి, అంతే తప్ప ఇంకెక్కడ వ్యర్థమైన అడుగులు నేను వేయకూడదు అనే ఆలోచన విధానం ప్రతి క్రైస్తవుడు రావాలి. ఇలాంటి ప్రార్థన ప్రతి క్రైస్తవుడు చేయాలి. ఈరోజు ప్రార్థనలు ఎలా ఉన్నాయి అని అంటే ఏవో రకరకాల వాటిని అడుగుతున్నారు, వాటిని పొందుకోవడం కోసం పరుగులెడుతున్నారు. ప్రతిరోజు పొద్దున్నే లేచి ప్రార్థన చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని బట్టి దేవుని నామమున మహిమ కలుగును గాక. కానీ వారి ప్రార్థనలు ఏమై ఉన్నాయి అని అంటే ఏవో లోక సంబంధమైనవి ఉంటున్నాయి. ఇదిగో ఇలాంటి ప్రార్థన మీ మీ ప్రార్థనలో కనబడాలి. ఏమని? ప్రభువా వాక్యాన్ని బట్టి అడుగు స్థిరపరచండి. ఏ పాపం నన్ను ఏలనివ్వకుండా నేను మీ వాక్యాన్ని బట్టి నమ్మకంగా నేను నిలబడేలాగా నన్ను బలపరచని ప్రభువా, నా నమ్మిక తప్పిపోకుండా నన్ను బలపరచని ప్రభువా అని ప్రతిరోజు ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయాలి. ఇలాంటి ప్రార్థనా జీవితం కలిగి అడుగులు వేయాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పాపం మన మీద ఏలుబడి చేయదో మనం చాలా పరిశుద్ధంగా అడుగులు వేయగలుగుతాం. మన మాటలు చాలా బాగుంటాయి, మన ఆలోచనలు చాలా బాగుంటాయి, మన అడుగులు చాలా బాగుంటాయి. చాలా అద్భుతంగా మన ఆలోచన దాన్ని దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. అలాగే ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వింటూ, వాక్య సంబంధాల ఆలోచనతో నింపబడుతున్నామో దేవుడు తన పనులను మరింత బలంగా వాడుకోవడానికి దేవుడు అవకాశం కల్పిస్తాడు. ఈరోజు చాలామంది అంటారు, దేవుడికి మేము అది ఇచ్చేసేవండి, ఇది ఇచ్చేసేవండి అంటారు. దేవుడికి మనం ఏది ఇవ్వలేము. ముఖ్యంగా ఆయన దాన్ని వాడుకోలేడు. ఇప్పుడు చర్చిలో మనం ఏది స్పాన్సర్ చేసినా, ఒక గడియారం స్పాన్సర్ చేసినా, ఒక ఫ్యాన్ అనేది స్పాన్సర్గా ఇచ్చినా దాని కింద మనమే కూర్చోవాలి, ఆ గడియారం మనమే చూసుకోవాలి. అంటే ఇప్పుడు దేవుడికి ఏదో ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నారు చాలామంది. దేవుడికి మనం ఏమి ఇవ్వట్లేదు. అవి మన స్వప్రయోజనం కోసమే వాడుకుంటున్నాం. దేవుని పనికి ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నాం. సరే, దాన్ని కూడా దేవుడు ఒప్పుకుంటున్నాడు, నా పనికి ఇచ్చానైనా సంతోషమే. కానీ నీ హృదయం ఎలా ఉంది? నీ ఆలోచన విధానం ఎలా ఉంది? నీ హృదయాన్ని పాపం వెళ్తుందా? ఇప్పుడే దాన్ని సరిదిద్దుకో అంటున్నాడు.
నా కోసం నమ్మకంగా నిలబడే ప్రయత్నం చేయి అంటున్నాడు. మరి అలా నమ్మకంగా నిలబడాలంటే ఏం చేయాలి? ఇదిగో భక్తుడు చెప్తున్నాడు, వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచు అంటున్నాడు. ప్రతిరోజు మానకుండా బైబిల్ చదవండి. ప్రతిరోజు మానకుండా వాక్యం వినండి. ప్రతిరోజు మానకుండా ఇలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. ఎప్పుడైతే ఇవన్నీ కలిగి ఉంటారో ఖచ్చితంగా దేవుడు మరింత బలపరుస్తాడు. అలా బలపరచడమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా దేవుడు మరింత బలమైన ఆలోచనతో మిమ్మల్ని నింపి నడిపిస్తాడు. అంతకంటే గొప్పదనీతి ఏముంది? హ్మ్. అంతకంటే గొప్పదనీతి ఏముంది? కాబట్టి అలాంటి గొప్పదైన ధన్యతలు మీరందరూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, శ్రేష్టమైన సంగతులు నేర్పిస్తూ వచ్చారు ప్రభా. ఇంతకాలం అటు ఇటు నడుస్తూ వచ్చాం ప్రభా. మా అడుగులు స్థిరంగా లేవు ప్రభా. ఇప్పటివరకు మమ్మల్ని పాపం వెళ్తూ వచ్చింది ప్రభా. మమ్మల్ని క్షమించండి. మీ చిత్తమైతే ప్రభా, ఇక మీదట మా అడుగులు మీ వాక్యాన్ని బట్టి స్థిరంగా ఉంటాయని, ఏ పాపం మా మీద ఏలకుండా మరింత జాగ్రత్త కలిగి మనం నడుచుకుంటామని మీకు తెలియజేస్తున్నాం. మీకు మాటిస్తున్నాం ప్రభా. మీ చిత్తమైతే ప్రభా, మరింత నమ్మకంగా మీ కొరకు కొనసాగే గొప్పదని దాన్ని కరించి మాకు అనుకరించి పెట్టుకుంటూ ప్రార్థపడుతూ త్వరలో రానైనా మా ప్రభు రక్షకుడునైనా క్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం అడిగేడుకున్న పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.